కేరళకి వద్దాం సార్ ఒకసారి. కేరళలో ఎక్స్పెక్టెడే. అంటే కేరళలో పినరయి విజయన్ ఒక చరిత్ర సృష్టించాడు. మొట్టమొదటి మార్క్సిస్ట్ ప్రభుత్వం కేరళే, చిట్ట చివరి ప్రభుత్వం కూడా కేరళే. ఇక ఈ దేశంలో రాకపోవచ్చు. మ్యూజియంలో పెట్టాలి వాళ్ళు. సో పినరయి విజయన్ గ్లాస్ కేస్ వేసి ఫోటో థాట్ దట్ హీ ఈస్ గ్రేటర్ దెన్ సిపిఎం, సీఎం ఈస్ గ్రేటర్ దెన్ సిపిఎం అనుకున్నాడు. అది ఆయన చేసిన తప్పు. పార్టీ జనరల్గా అది ఒక క్రమశిక్షణ గల పార్టీ. అది చైనా వాళ్ళు కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు క్రమశిక్షణతో ఉన్న పార్టీ. ఏది అట్లీస్ట్ మన హర్కిషన్ సింగ్ సుర్జీత్ అందరు వీళ్ళన్నా చనిపోయిన మనకి సీతారాం యేచూరి వరకు కూడా దానికి ఒక గ్లామర్ ఉంది. గ్లామర్ ఒకటే కాదు, డిసిషన్ మేకింగ్ ఎప్పుడు ఒక టీం తీసుకుంటారు. పినరాయి విజయన్ బికేమ్ బిగ్గర్ దెన్ ద పార్టీ. హీ థాట్ దట్ హీ బికేమ్ బిగ్గర్ దెన్ పార్టీ. పాలిట్ బ్యూరో మీటింగ్ ఎప్పుడు జరిగింది చెప్పండి లాస్ట్లో? అట్లీస్ట్ యచూరి గారు ఉన్నప్పుడు నెలకు మీట్ అవుతుండే ఢిల్లీలో. ఈయన అంటున్నారు ఏం పాలిట్ బ్యూరో, నేనే పార్టీ, నేనే డిసైడ్ చేస్తాను. ఢిల్లీలో ఎంకే గోపాలన్ భవన్ చాయ్ ఖర్చులు కూడా నేనే పంపిస్తాను అదే చెప్పారు అప్పుడు. ఏకే గోపాలన్ భవన్లో సీతారాం యేచూరికి కావాల్సిన సిగరెట్టు, చాయ్ డబ్బులు, సమోసా డబ్బులు మేమే పంపిస్తున్నాం కేరళ నుంచి అని చెప్పారు. అది ఉండే వాళ్ళ అరెగెన్స్ అన్నమాట. వాళ్ళ పార్టీ వైపు నుంచి 3 సీనియర్ లీడర్లు పార్టీ నుంచి రాజీనామా చేసి ఒకరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు, 2 కాంగ్రెస్ సపోర్ట్ చేసి పోటీ చేశారు. గెలిచారు 3 గెలిచారు మన ఎలక్షన్. దట్ 1 ఇన్ కన్నూర్ విచ్ ఇస్ ద స్ట్రాంగ్ హోల్డ్. పినరాయి విజయన్ 7వ రౌండ్ దాకా ట్రైలింగ్లో ఉన్నాడు. ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ తర్వాత గెలిచింది అనుకోండి 7వ రౌండ్. అంటే ధర్మడం కూడా ఈ ఆల్సో లాస్ట్ కదండి. ఎవరండి? పినరాయి విజయన్ కూడా లాస్ట్. లేనా ఈ వన్ బట్ 7వ రౌండ్ దాకా ఈ వాజ్ ట్రైలింగ్. ధర్మడం అనేది ఆయన గెలవాల్సింది. అక్కడ కొల్తూరులో ఈయన ఓడిపోయారు స్టాలిన్. ఓడిపోయారు. దట్ వాజ్ అగైన్ స్టన్నర్.